ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. శక్తికూటంలో ఖాది మంత్రాల్లో మనం అధ్యయనంలో ఉన్నాం. ఇప్పుడు 48వ శ్లోకంలో 4 మంత్రాలు ఉన్నాయి. కామేశ్వర ప్రణయిని, కామేశ్వర విలాసిని, కామేశ్వర తపస్సిద్ధి, కామేశ్వర మనఃప్రియ. ఇవన్నీ ఖాది మంత్రాలు కదా, అంతేదాన్ని కామేశ్వర నామంతో వస్తున్నాయి. కామేశ్వర ప్రణయిని, కామేశ్వర విలాసిని, కామేశ్వర తపస్సిద్ధి, కామేశ్వర మనఃప్రియ. కామేశ్వర ప్రణయిని ప్రథమం, కామేశ్వర విలాసిని ద్వితీయం, కామేశ్వర తపస్సిద్ధి తృతీయం, కామేశ్వర మనఃప్రియ చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఇక్కడ కామేశ్వర ప్రణయిని. ప్రణయిని అంటే శంకరుల వారు ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు భాష్యం. కామేశ్వరస్య స్వస్వరూపే పరమానందఘనేయ ప్రీతి తద్విషయభూత ఇత్యర్థ. కామేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ధ్యానంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతుంటాడు. కామేశ్వరి అమ్మవారు కూడా ధ్యానం చేస్తూ ఆత్మానందాన్ని పొందుతుంటారు. అలాంటి విశేషమైన ఆత్మానందదాయిని అమ్మవారు. అంతేతనే కామేశ్వర ప్రణయిని. కామేశ్వరుడికి అద్భుతమైనటువంటి పరమానంద తత్వాన్ని, ఆ ఆనంద అనుభూతిని ఇచ్చేటటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారే. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం వరకు వస్తుంది. ఆ తర్వాత స్వామివారి అనుగ్రహంతోనే సహస్రార చక్రంలో ప్రవేశిస్తుంది. అలాంటి విశేషమైన తత్వం ఉంది కనుకనే అమ్మవారిని కామేశ్వర ప్రణయిని అన్నారు. కామేశ్వర స్వామి వారికి అద్భుతమైన ఆత్మానందాన్ని కలిగించేటువంటి తత్వం కలిగినవారు. ప్రకృష్టం నయతి ఇది ప్రణయిని. ప్రకృష్టం నయతి ఇది ప్రణయిని. పరిపూర్ణంగా స్వామివారికి ఆనందానుభూతి దగ్గరని చేర్చేటటువంటి శక్తి స్వరూపిణి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ స్వామివారు ఆ ధ్యానంలో ఉండి ఆత్మానంద అనుభూతిని సమగ్రంగా పొందుతారట. అమ్మవారు తపశ్శక్తి స్వరూపిణి, అయ్యవారు తపశ్శక్తి స్వరూపులే. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరవు. ఈ విషయాన్ని ఇంతకుముందు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరవు. పార్వతీదేవి కోసం పరమేశ్వరుడు తపస్సు చేశాడు, పరమేశ్వరుడు కోసం పార్వతీదేవి తపస్సు చేసింది. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరం. ఆ తపఫలితంగా ఆది దంపతులు మనల్ని అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహించడానికి దంపతులు అయ్యారు. కామేశ్వర విలాసిని. విలాసిని నామ స్వేచ్ఛావిహారిణి. గృహంలో గృహిణి స్వేచ్ఛగా సంచరిస్తుంటుంది. గృహం ఉచ్యతే. స్వేచ్ఛా సంచారత్వం గృహిణికి ఉంది. ఎందుకంటే గృహానికి యజమానురాలు ఆవిడ. అప్పుడు కామేశ్వరుడు ఎంత సంతోషిస్తాడు. కైలాసం అంతా కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహంతో ఉండేది. శివపరివారం అంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో వృత్తి పొందుతూ ఉంటారు. మరి అలాంటి విశేషమైన కామేశ్వర విలాసం అమ్మవారిలో ఉంది. కామేశ్వరుడికి విలాసాన్ని కల్పిస్తున్నారు. అమ్మవారు విలాసిని. అమ్మవారు విలాసిని గనుకనే స్వామివారికి విలాసాన్ని ఇస్తున్నారు. విలాసిని అంటే స్వేచ్ఛా ప్రవర్తన. ఆయన పరమపురుషుడు, ఆమె ప్రకృతి స్వరూపిణి. ఇద్దరూ స్వేచ్ఛగా ప్రవర్తించేవాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఈ మంత్రంలో సందేశం,
ఒక గృహంలో గృహిణి గృహస్థుడు ఇద్దరు కూడా సమన్వయంతో ప్రవర్తించినట్లయితే అది విశేషమైన విలాసం అవుతుంది. సౌభాగ్యానికి విలాసం అది. సౌభాగ్య విలాసం అవుతుంది, విలాసవంతం అవుతుంది ఆ జీవితం, ఆ కుటుంబం, ఆ జీవితం కూడా. అంటే అమ్మవారు కామేశ్వర విలాసిని. కామేశ్వర స్వామి వారికి విశేషమైన విలాసాన్ని, స్వేచ్ఛా ప్రవర్తనను అనుగ్రహించే శక్తి స్వరూపిణి అమ్మవారు. కామేశ్వర తపస్సిద్ధి. కామేశ్వరుడు తపస్సు చేశాడు, తపస్సు సిద్ధి పొందాడు. ఏమిటి అది సిద్ధి? ఏంటి? పరమేశ్వరిని అర్ధాంగిగా చేసుకోవడమే సిద్ధి. అదే కదా పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం. ఆయన తపస్సు ఫలించింది. ఎలా ఫలించింది? పరమేశ్వరి అర్ధాంగి అవడంతో ఫలించింది. అంతేత కామేశ్వర తపస్సిద్ధి. అంతేకాదు, ఇంకో విశేషం ఉంది. పార్వతీ పరమేశ్వరులను ఏకరూపులుగా అర్ధనారీశ్వర తత్వంగా ఎవరైతే భావిస్తారో, ధ్యానిస్తారో ఆ కుటుంబం విశేషమైన ఆనందానుభూతితో ఆదర్శమైన కుటుంబం అవుతుంది. ఎటువంటి ఎడబాటు ఉండదు ఆ దంపతులకు. అది మంత్రం యొక్క ప్రభావం. కామేశ్వర తపస్సిద్ధి. కామేశ్వర స్వామి వారికి తపస్సిద్ధిని ఫలింపజేసిన వారు, తపస్సును ఫలింపజేసిన వారు అమ్మవారు. అలాగే అమ్మవారి యొక్క తపస్సును ఫలింపజేసిన వారు స్వామివారు. పరస్పర తపస్సిద్ధి అక్కడ కలిగింది. ముందు అమ్మవారు తపస్సు చేశారు, తర్వాత స్వామివారు తపస్సు చేశారు. అటువంటి అద్భుతమైన తపస్సిద్ధిని కలిగించే దంపతులు ఆది దంపతులు. కామేశ్వర మనఃప్రియ. కామేశ్వరుడికి కామేశ్వరుడి మనస్సుకు ఎంతో ప్రియత్వాన్ని కలిగిస్తుంది అమ్మవారు. అంటే ప్రియత్వం ఎప్పుడు వస్తుంది? ప్రీతితో ఉన్నప్పుడే వస్తుంది. ఆ ప్రీతి తత్వమే ప్రియతత్వం. ఆ ప్రియతత్వం అమ్మవారి సహకారంతో లభిస్తుంది. ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు, పరమేశ్వరుడు జపం చేస్తుంటాడు. అటువంటిప్పుడు ఆయనకు విశేషమైన జ్ఞానానందానుభూతి ఎప్పుడు వస్తుంది? అమ్మవారి యొక్క సహకారంతోనే. అమ్మవారి సహకారం లేనిదే ఆయన ధ్యానం చేయలేరు. గృహిణి సహకరిస్తేనే గృహస్థుడు పూజా కార్యక్రమాలు కానీ, మరి పారాయణ విశేషాలు కానీ, జపతపాలు కానీ చేయగలడు. లేకపోతే అలా చేయడానికి అవకాశం లేదు. ఆ విశేషమైన మనఃప్రియత్వం అనేది అమ్మవారి వల్ల లభిస్తుంది. కామేశ్వరుడికి మనస్సుకు ప్రియత్వం కలిగించేవారు కనుక కామేశ్వర మనఃప్రియ. గృహస్థుడికి ప్రియత్వాన్ని కలిగించేది గృహిణి, గృహిణికి ప్రియత్వాన్ని కలిగించేవాడు గృహస్థుడు. పరస్పర సహకారంతో ఆ కుటుంబం ముందుకు సాగుతుంది. అంటే మానవ జీవితంలో ఒక విశేషమైన పారమార్థిక తత్వాన్ని ప్రతి మంత్రంలోనూ తెలియజేస్తున్నారు వ్యాసులు గారు. అలాంటి విశేషమైన మంత్రం కామేశ్వర మనఃప్రియ. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రణయిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర విలాసిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర తపస్సిద్ధయే నమో నమః. సిద్ధ్యై సిద్ధయే. చతుర్థి విభక్తిలో వికారాంత స్త్రీలింగంలో చతుర్థి విభక్తి 2 రూపాలు ఉన్నాయి. మత్యై మతయే, మత్యై మతయే, మతిభ్య మతిభ్య. అలాగే ఇక్కడ సిద్ధ్యై చెప్పచ్చు, సిద్ధయే అని చెప్పచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర తపసిద్ధ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర మనఃప్రియాయై నమో నమః. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.